సారీ, సో పవర్ పోయింది. ఒక్క 2 minutes స్టార్ట్ చేస్తున్నా. మిగిలిన వాళ్ళు మైక్ ఆఫ్ లో ఉంచుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. అందుట్లో పోతే పోయేదే 4 అయ్యి ఈ 4 12 కట్టలేసిన మళ్ళీ 12 కట్టలు పంచులు లేని వాళ్ళు లాగుడు పత్తా కట్టిండారు. ఆ పక్క ఈ పక్క ఇంకొక ఉంది ఆ పక్క ముందు తింటానన్నట బాగా మంచి చెరువు తోటకి గట్లో వెళ్తాను. నేను దాంతో 2 సార్లు తోలితే స్క్రీన్ ఆఫ్ లో ఉంచుకోండి అమ్మా, మీ స్క్రీన్స్ ఆఫ్ లో ఉంచుకోండి. అనుకుంటా కదా ఒక్కొక్కరైతే నేను యూట్యూబ్ లో నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు మేఘన ఇంటికి రాలేదా? రాలేదా అంటున్నా. చేయమ్మా ఓకే, చూడండి ఇవాళ ఇంకొక మనకు ఒక పోస్టర్ డిజైన్ చేద్దాం. ఒక పోస్టర్ కావచ్చు, బ్యానర్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు. మనకు కావాల్సిందల్లా మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ సైజులో చేస్తున్నాము కావాలి, మనకు వాంటెడ్గా ఏ సైజెస్ అనేవి కావాలో దాన్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, యూట్యూబ్ సంబంధించిన కార్డ్స్ అయితే ఒకలాగా చేస్తాం, బ్యానర్స్ అయితే ఒకలాగా చేస్తాము. ఇంకా ఏదైనా డిజైన్ అనేసరికి వచ్చేసరికి ఒక్కొక్క సైజ్ని యూస్ చేసుకుంటాం.
కానీ డిజైన్ అనేది వచ్చేసరికి ఓవరాల్గా మొత్తం ఒకటి. ఓకేనా? నేను ఆల్రెడీ డిజైన్కి సంబంధించి రెడీ చేసి పెట్టాను. టెక్స్ట్కి సంబంధించి కానీ ఏవైతే మనం ఇప్పుడు డిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి నేను ఒక ఫుటేజ్ది నేను ప్రిపేర్ టెక్స్ట్ వరకు మనకి ఏమేమి కావాల్సి వస్తే వాటి వరకు తీసి పెట్టి ఉంచాను. మీరు కూడా ఏంటంటే ముందుగా మీరు ఏమేమి డిజైన్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి అలా సెట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను పోస్టర్ లాగా చేయాలనుకున్నాను అనుకోండి, అది బ్యానర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేగా? సైజ్ వచ్చేసరికి 1080లో 300 రెజల్యూషన్తో నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా డిజైన్ చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. ఓకే సార్. కనిపిస్తుంది సార్. సైజ్ వచ్చేసరికి 1080లో తీసుకున్నాను. రెజల్యూషన్ వచ్చేసరికి 300లో తీసుకున్నాను. దీన్ని నేనేం చేస్తున్నానంటే ఒక పోస్టర్, ఇట్లాంటి ఒక పోస్టర్ కావచ్చు, లేదంటే ఇట్లాంటిది ఏదైనా ఒక బ్యానర్ టైప్ ఏదైనా డిజైన్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇది ఫేస్బుక్ బ్యానర్ కావచ్చు, లేదంటే యూట్యూబ్కి సంబంధించిన బ్యానర్ టైప్ ఏదైనా కావచ్చు. ఏ సైజ్ వచ్చి ఒకలాగా ఉంటుంది. నేను అవుట్ సైడ్ మామూలుగా మనకి పర్సనల్గా ఏదైనా బ్యానర్స్ డిజైన్ చేసుకుంటూ ఉంటాం. వెడ్డింగ్స్ సంబంధించి కానీ వాటికి సంబంధించి అయితే కనుక వాటికి ఒక సైజుగా ఇచ్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియాకి సంబంధించి కాబట్టి సోషల్ మీడియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. షార్ట్ వీడియో అయితే ఒకలాగా ఉంటుంది, పోస్టర్ వీడియో అయితే ఒకలాగా ఉంటుంది, మనకి టైమ్ లైన్ బ్యానర్స్ అయితే ఒకలాగా ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్ ఉంటాయి. వెబ్సైట్స్లో మనం ఏదైనా యాడ్ లాగా ఇవ్వాలంటే దానికి ఒక సైజెస్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా? ఇలా డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఏదేది కావాలి అనేది మనం ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నెట్లో అయినా మీరు చూసుకోవచ్చు. నెట్లో అయినా సరే మీరు ఏ సైజ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నెట్లో అయినా మీరు చేసుకోవచ్చు. కామన్గా వాడే సైజెస్ కొన్ని ఉన్నాయి. 1920, 1080, అలాగే 1080, 1080. ఓకేనా? షార్ట్ వీడియో అయితే షార్ట్ లాగా ఉంటుంది చూసారా, అవి అయితేనేమో 1920, 1080ని రివర్స్ చేయటమే ఇంకా. ఓకే? ఫస్ట్ సపోజ్ ఇది చూడండి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏమేమి యూజ్ చేశారు, అసలు ఏంటి అనేది ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? వైట్ కలర్లో ఉంది. ఓకే, వైట్ ఉంది ఇక్కడ. కానీ నేను క్లియర్గా ఒకటి తీసుకొని దాన్ని ఒక వైట్ కలరే అప్లై చేస్తున్నాను. వైట్ కలర్ అప్లై చేశాను. లేయర్ ఒకటి తీసుకొని ఒక వైట్ లేయర్ ఒకటి అప్లై చేశాను. అలాగే ఇంకా ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ మీరు అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. మీరు వర్క్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి అప్లై చేశారు, ఏమేమి యూస్ చేశారు, మ్యాక్సిమం మనం అయ్యి లేకపోతే వేరే యూస్ చేస్తాం. ఒకవేళ ఇమేజెస్ సేమ్ ఇమేజెస్ మనకి దొరకవు అనుకోండి, వేరే ఇమేజెస్ అప్లై చేస్తాం. బట్ డిజైన్లో వాడే కొన్ని ఎలిమెంట్స్ అయితే మాత్రం మనం ఖచ్చితంగా అప్లై చేసి చూడాలి. అలాగే నాకు ఇక్కడ చూస్తే మీరు బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూడండి. వైట్ బ్యాక్గ్రౌండ్తో పాటు మీకు ఇక్కడ టెక్స్చర్ కనిపిస్తుంది చూసారా? ఏంటిది అది? పేపర్ టెక్స్చర్ కనిపిస్తుంది. పేపర్ టెక్స్చర్ లాగా కనిపిస్తుంది, అదొకటి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను జూమ్ చేశాను, మీకు అది కనిపిస్తుందో లేదో చూడండి. ఇదిగోండి, బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్స్తో ఒక వాల్ పేపర్ ఉంది. బిల్డింగ్స్ ఉండి అలా ఒక వాల్ పేపర్ ఉంది. ఇదొకటి అబ్జర్వ్ చేసుకోండి. మీకు కనిపించట్లేదు అనుకోవద్దు. ప్రతి పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయాలి. డిజైన్ సెక్షన్లో మీరు ఏంటంటే ఏమేమి ఉన్నాయి ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒకదాన్ని చూసి మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓన్గా చేసేటప్పుడు ఏంటంటే మీరు ముందుగా నేను ఈ అప్లై చేయాలనుకుంటున్నాను, ఇట్లా అప్లై చేయాలనుకుంటున్నాను, మీకు కావాల్సిన ఫుటేజ్ని కానీ ఎలిమెంట్స్ని మీరు గ్యాదర్ చేసి పెట్టుకొని మీ ఓన్గా చేసుకుంటారు. ప్రాక్టీస్ అప్పుడు ఏదైతే మీరు చూస్ చేస్తున్నారో మ్యాక్సిమం ఆ ఉన్న ఎలిమెంట్స్ అన్ని అప్లై అయ్యేలాగా చూసుకోండి. మీకు నెట్లో ఎవ్రీథింగ్ మీకు దొరుకుతుంది. మీకు నెట్లో ఇప్పుడు నాకు ఇక్కడ పేపర్ లాగా ఉంది కదా, అది కూడా నేను ఇక్కడ ఫుటేజ్లో రెడీ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి, ఇది అప్లై చేస్తున్నా. ఇది ఓకే. దీనికి ఇదిగోండి, ఇది ఈ మోడ్ అనేది మార్చాను. అలాగే నెక్స్ట్ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, మీకు ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయి, డాట్స్. ఇక్కడ డాట్స్ మీకు లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, అలాగే సేమ్ డాట్స్. ఇదిగోండి, ఈ డాట్స్ది కూడా నేను తీసుకొచ్చి అప్లై చేసుకున్నాను. మీకు నెట్లో ఈ డాట్స్ అనేవి ఉంటాయి. నెట్లో కూడా డాట్స్ ఉంటాయి.
మీకు మీకు ఇక్కడ ఇవ్వండి మొత్తం మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఇలా డాట్స్ ఉంటాయి, లేదంటే మీకు బ్రష్లు ఉంటాయి. డాట్స్ టెక్స్చర్ బ్రష్ ఫోటోషాప్ అని టైప్ చేసి మీకు ఆ ఫోటోషాప్కి సంబంధించిన బ్రషెస్ ఉంటాయి, అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నవి ఏంటంటే మీకు జిప్ ఫైల్ కింద వాటి కింద మీకు ఇదవుతాయి. సపోజ్ ఇవ్వండి, ఇప్పుడు ఇలా ఏదైనా ఒక బ్రష్ కావాలనుకున్నాను అనుకోండి, తీసుకోవటం డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్ అనండి, డౌన్లోడ్ అవుతుంది. మీకు ప్రతిదీ ఎలా ఇన్స్టాల్ అది కూడా మీరు చూపిస్తాను ఒకసారి. మీకు కావాల్సినవి మీకు ఎలా డౌన్లోడ్ అయిపోతుంది. బ్రష్లు కానీ షేప్స్ కానీ సేమ్, ఇప్పుడు బ్రష్లు మీరు ఎలాగైతే ప్రాసెస్ చేశారో డౌన్లోడ్ చేసుకోవడానికి వాటికి సేమ్ మీకు షేప్స్ కానీ అవి కూడా అలాగే తీసుకోవచ్చు. షేప్స్ కూడా ఇవ్వండి ఇలా ఉన్నాయి కదా, నేను ఇప్పుడు ఇన్స్టాల్ ఏం చేయట్లేదు, మీకు జస్ట్ ప్రాసెస్ చూపిస్తున్నా. ఇవ్వండి ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయండి, బ్రష్ టూల్ తీసుకొని ఇందులో లోడ్ అని ఉంటుంది, న్యూ బ్రష్, కొన్నిట్లో లోడ్ బ్రష్ ఉంటుంది, ఇంపోర్ట్ బ్రషెస్ అని ఉంటాయి, ఇంకో దాంట్లో లోడ్ బ్రషెస్ అని ఉంటుంది. అక్కడ ఏదైనా ఇంపోర్ట్ చేసుకునే ఇక్కడ ఒక మోడల్ ఏమి ఇచ్చాడంటే ఇంపోర్ట్ అని ఇచ్చాడు. నాకు ఎక్కడ ఉన్నాయి అవి డౌన్లోడ్స్లో నాకు ఇవ్వండి, ఇవి మీకు ఇక్కడ వస్తాయి. బ్రష్ కాదు, బ్యాక్గ్రౌండ్, జస్ట్ మనకి బ్రష్లు కావాలి. అదిగోండి హాఫ్ టోన్, ఇవి బ్రషెస్. ఫాంట్స్ కానీ ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటాయి. ఫాంట్స్ కానీ అయినా ఇదిగోండి బ్రష్ అనమాట. రైట్ బటన్ దీని మీద క్లిక్ చేయాలి. మీకు ఎలాగైతే మొబైల్లో సెట్టింగ్ ఆప్షన్ ఐకాన్ ఉంటుందో అలా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇంపోర్ట్ బ్రష్ అని ఉంది ఇక్కడ. ఇంకొక వెర్షన్లో అయితే కనుక మీకు లోడ్ బ్రషెస్ అని వస్తుంది. ఒక్కొక్క దానికి ఇది మారుతూ ఉంటుంది. నేమ్ జస్ట్ అది సేమ్ నేమే, కొద్దిగా అటు ఇటుగా ఇవ్వండి. ఇది ఇస్తే మీకు ఇక్కడ చివర్లో మీకు ఇక్కడ వచ్చేస్తాయి బ్రషెస్, ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. మీకు కావాల్సినవి మీరు తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సైజ్ తగ్గించుకోండి మీకు కావాల్సినవి. ఓకేనా, న్యూ లేయర్ తీసుకుంటాం, మనకు ఓకే అయితే అప్లై చేస్తాం. ఇట్లా మనకి డాట్స్ కానీ ఇట్లాంటివి మనం ఓన్గా కూడా మనం అంటే ఇంపోర్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, మీకు అది బ్రష్ అయినా షేప్ అయినా ఏదైనా అంతే. సపోజ్ షేప్స్ ఉన్నాయి, షేప్ ఏదైనా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, షేప్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా వేరే కూడా ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కానీ ప్రతి ఏ టూల్ అయితే మీరు తీసుకుంటారో, సపోజ్ ఇవ్వండి షేప్స్ ఉన్నాయి కదా, షేప్ టూల్లోకి వెళ్ళండి, కస్టమ్ షేప్స్ అని ఉంటుంది. మీరు ఇంకేదైనా షేప్స్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే సేమ్ ఇదిగోండి ఇంపోర్ట్ షేప్స్. మీరు ఎలాగైతే బ్రష్ని ఇంపోర్ట్ చేసుకున్నారో ఇదే దీంట్లో షేప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. ముందు ఇది చూద్దాం, డిజైన్ చూద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ నాకు డాట్స్ పెట్టేశాను. ఒక రెక్టాంగిల్, రెడ్ కలర్లో రెక్టాంగిల్ ఉంది కదా, సారీ థిక్ ఆరెంజ్లో ఒక రెక్టాంగిల్ తీసుకున్నారు. దాన్ని కూడా సేమ్ నేను రెక్టాంగిల్ తీసుకొని కలర్ అప్లై అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇది ఎలా ఉంది, స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా చూడండి, కొద్దిగా క్రాస్ అయింది. అట్లాగే నేను ట్రాన్స్ఫార్మ్ క్రాస్గా పెట్టి సైజ్ పెంచుతున్నా. ఇట్లా చూడండి ఎట్లా ఉంది పొజిషన్ అనేది కూడా కరెక్ట్గా చూసుకొని, గ్యాప్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది చూసుకోండి. గ్యాప్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది చూసుకొని కరెక్ట్గా మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ చూడండి, సిటీ. మీకు ఏదైనా ఇలా సిటీ ఏదైనా కావాలంటే నెట్లో సేమ్ మళ్ళీ నేను న్యూయార్క్ సిటీ
ఇమేజెస్ అని కొట్టాను. సేమ్ మనకి అదే ఇమేజ్ మనకి దొరకకపోయినా కానీ మనకి ఆల్టర్నేట్ ఏదైనా చూసుకొని తీసుకోవటం. మీకు ఇంతకుముందు ఏదైతే నేను సైట్స్ చెప్పానో ఆ సైట్స్లో ఇవి ఉంటాయి. ఆ సైట్లలో మీరు యూజ్ చేయండి. అదే ఇమేజ్ అని మనకి దొరకదు. మనకు కావాల్సినవి తీసుకోండి. కాపీ ఈ వైట్లో ఉండాలి. ఇదిగోండి ఇందులో పెట్టి నేను ఏం చేస్తున్నాను, బ్లాక్ అండ్ వైట్ చేయాలి. ఫోటోని బ్లాక్ అండ్ వైట్ చేయాలంటే షిఫ్ట్ కంట్రోల్ యూ అండ్ లేయర్లో మోడ్ మార్చండి. ఇదిగోండి ఇక్కడ సాఫ్ట్ లైట్ అని పెట్టాను. లేదంటే ఇంకేదైనా మీకు ఏది బాగుందని చూసుకొని దాన్ని బట్టి మీరు అవి తగ్గించి మీరు అడ్జస్ట్ చేయండి. సాఫ్ట్ లైట్ బాగుందా లేకపోతే ఏది కరెక్ట్గా సెట్ అవుతుందని చూసుకోండి. ఒపాసిటీ తగ్గించండి. ఇదిగోండి ఇట్లా నేను లైట్గా పెట్టి ఇంకా నాకు ఈ ఎడ్జెస్ అవి కరెక్ట్గా క్లమ్జీగా ఉండకూడదు కాబట్టి మాస్క్ అప్లై చేస్తాను. మాస్క్ అప్లై చేసి నాకు ఎంతవరకు అవి కనిపించాలి, ఎంతవరకు ఉండాలి ఏంటనేది దాని వరకే నేను ఇదిగోండి సెంటర్ వరకే ఇస్తున్నా. నేను ఓన్లీ సెంటర్ వరకే ఇస్తున్నా. జూమ్ చేసుకున్నా పర్లే. ఇట్లా జస్ట్ ఇదిగోండి మనం ఎలాగైతే ఇక్కడ పెట్టానో అట్లా ఇదిగోండి ఇట్లా సేమ్ ఇదే కంట్రోల్ జే ఎక్కడికి తీసుకురావాలి, ఈ పైన రెక్టాంగిల్ ఉంది కదా అక్కడికి. ఇప్పుడు మనకి ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఇదిగోండి మీకు ఇక్కడ రెడ్ చూస్తే మీకు రెడ్ దాంట్లో కనిపిస్తుంది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లో ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఉంది. మీకు అది అడ్డుగా ఉండిద్ది అనుకుంటే ఏంటంటే దీంట్లోకి ఇన్సర్ట్ చేయండి. ఆ షేప్లోకి ఆ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఆ షేప్లోకి ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఏమన్నా షార్ట్ కట్ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ జీ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకా ఏమి ఇచ్చారు చూడండి, ఇంకా ఏం చేశారు, డాట్స్ పెట్టేశాము. తర్వాత దీని మీద కొండి ఇలా రెక్టాంగిల్ తీసుకోండి. ఇక్కడ రెక్టాంగిల్ బ్లాక్ కలర్ అప్లై చేసుకొని స్ట్రోక్ 10 ఇచ్చి అది ఎలా ఉందో చూసుకోండి. చూడండి ఎలా ఉందో చూడండి. క్రాస్ చేసి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇది చిన్నవి చేసుకోవాలి. కంట్రోల్ టీ అని ఇచ్చి చిన్నవి ఎలా ఉన్నాయి ఇవో చూడండి. చిన్నవి అలాగే ఏమేమి పెట్టారు, ట్రావెల్కి సంబంధించిన ఇమేజెస్ పెట్టారు కదా. ఇందులోనే నేను ఇట్లా ట్రావెల్కి వెళ్ళేవి ఫొటోస్ ఉంటాయి. ఇది నాకు వాటర్ మార్క్తో వచ్చింది కాబట్టి దీన్ని కాపీ చేసుకొని గూగుల్లో పేస్ట్ చేసి సేమ్ వస్తాయి, ఆ రిలేటెడ్గా ఉన్నవి వస్తాయి. మనకు కావాల్సినవి కాపీ ఇక్కడ లేదా ఏ ఇమేజ్లో అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో పేస్ట్. ఏం చేయాలి, ఆ ఇమేజ్లోకి ఇన్సర్ట్ చేయాలి కదా, ఆ లేయర్ పైనే ఉండాలి. అది నేను దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలి, దీంట్లోకి ఈ రెక్టాంగిల్లోకి దీన్ని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి దానిపైనే ఉంచి కంట్రోల్ ఆల్ట్ జీ అన్నాను అనుకోండి, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, కొద్ది కలర్ కరెక్షన్ అనుకుంటే కంట్రోల్ ఎల్, కొద్దిగా లైటింగ్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ మీదే వస్తుంది మీకు. ఇది కలర్ అడ్జస్ట్మెంట్స్ ఆ లైటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయంగా మీకు
వస్తుంది. ఓకేనా? మామూలుగా అయితే ఎలా ఉంది చూడండి. ఇది మామూలుగా అయితే ఇక్కడున్న ఫోటోకి ఇక్కడున్న ఫోటోకి చూసుకోండి. ఓకేనా? కలర్ షేడ్ చూసుకోండి. మనం కలర్ లైటింగ్ కూడా అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకోవాలి. ఇంకా మనం ఇంకా ఏమన్నా టూర్ సపోజ్ ఇది కూడా మనకి వాటర్ మార్క్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లేవు. కాపీ ఈ ఇమేజ్లో మనకి సేమ్ దొరకకపోతే మనకి సేమ్ అనే పెట్టాలనే లేదు. మనకి ఇష్టమైన మీ ఫొటోస్ అయినా సరే పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏదైనా టూర్ వెళ్ళినవి కానీ మీరు ఏదైనా సరే మీరు పెట్టచ్చు. మళ్ళీ ఇంకొక ఇమేజ్ పెట్టాలి ఇందులో. బ్లాక్ అండ్ వైట్ చేయడానికి ఏం వాడతారు షార్ట్ కట్? బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు? షార్ట్ కట్ చెప్పండి, లేదా నాకు మెసేజ్ అన్నా పెట్టండి. నాకు మెసేజ్ అన్నా చేయండి. షార్ట్ కట్ ఏం యూజ్ చేస్తారు? ఒక ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు? షిఫ్ట్ కంట్రోల్ యూ సార్. ఇంకా ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. అదేంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇది తీసుకున్నా కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ సెలెక్ట్ చేసి లేయర్ సెలెక్ట్ చేశాను. కంట్రోల్ యూ అనండి. కంట్రోల్ యూ అంటే మనకి ఇక్కడ ఇదిగోండి హ్యూమన్ ట్రాన్స్లేషన్ వస్తుంది కదా, వీటిలో ఇది కనుక మీరు డైరెక్ట్గా ఈ చివరికి తీసుకొచ్చేసారనుకోండి, బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఇది ఒక మెథడ్. ఒకటేమో షిఫ్ట్ కంట్రోల్ యూ కొడితే మీకు బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. తర్వాత కంట్రోల్ యూ అని కొట్టి హ్యూమన్ ట్రాన్స్లేషన్లో సాచురేషన్ అనేది తగ్గించేయండి, మీకు మళ్ళీ కలర్ అనేది బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఇదొకటి. ఈ రెండు ప్రాసెస్ని యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏమేమి ఇక్కడ ఇన్సర్ట్ చేశారు చూడండి. క్లౌడ్స్ పెట్టారు. మీకు సేమ్ మనకి ఏ అయితే బ్రష్లు ఉన్నాయో ఈ బ్రష్ డౌన్లోడ్లో కూడా మీకు క్లౌడ్స్ అని కొట్టండి. క్లౌడ్స్ అని కొడితే క్లౌడ్స్కి సంబంధించినవి వస్తాయి. క్లౌడ్స్కి సంబంధించిన బ్రష్లు ఉంటాయి. మీరు అవి కూడా ఇదిగోండి ఇలా క్లౌడ్స్ ఉంటాయి. మనకి కావాల్సిన క్లౌడ్స్ ఇవి ఇదిగోండి. ఈ క్లౌడ్ షేప్లో ఇవన్నీ కూడా మనకి బ్రష్లు వస్తాయి. ఇలా స్క్రీన్ ఏమైనా ఆఫ్ అయిందా? మళ్ళీ ఏమన్నా కనిపిస్తుందా? స్క్రీన్ ఏమన్నా? కనిపిస్తోంది సార్. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ బార్డర్ కనిపిస్తుందా? బ్లాక్ కలర్లో మీకు బార్డర్ ఇది ఎలా ఉంది చూడండి. పేపర్ కట్టింగ్ అయినట్టుగా ఉంది కదా. ఇట్లాంటిది కూడా మనం అప్లై చేయాలంటే ఏం చేస్తారు అంటే చూడండి, న్యూ లేయర్ బ్లాక్ కలర్ అప్లై చేసి బ్లాక్ కలర్ని అప్లై చేసి ఇది చేయకుండానే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లాసర్ టూల్ ఉంది కదా. మనం ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, లాసర్ టూల్ని మనం ఒక పర్సన్ని కానీ ఒక సబ్జెక్ట్ని కానీ ఏదైనా కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అలాగే కర్వ్స్గా ఏమైనా తిరగదు కాబట్టి మన కటింగ్ టూల్ ఏదైనా పెన్ టూల్ని యూజ్ చేస్తాము. ఈ లాసర్ టూల్కి ఏంటంటే డ్రా చేస్తూ చేసే వాటికి యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి దీని పర్పస్ ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది. నేను ఇది
ఇలా పేపర్ కటింగ్ లాగా యూస్ చేస్తున్నా. డిలీట్. మీకు సేమ్ ఇవి కూడా మీకు నెట్లో దొరుకుతాయి. మీకు ఇవి కూడా నెట్లో దొరుకుతుంది. పేపర్ టోన్ పిఎన్జి అని కొట్టారనుకోండి, ఇదిగోండి ఇట్లా మీకు పేపర్ టోన్స్వి సంబంధించినవి వస్తాయి. ఓకేనా? ఇట్లా మీరు ప్రతిదీ నెట్లో, ప్రతి ఐటమ్ మీకు నెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన మీకు ఇది లేదు ఇది లేదు, ఆ ఇమేజ్ లేదు ఈ ఇమేజ్ లేదు అనుకోవద్దు. మీరే కొన్ని మాన్యువల్గా కావాలంటే మాన్యువల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. Ctrl+T డూప్లికేట్ తీసుకొని వెర్టికులర్ చేశాను. డూప్లికేట్ పైన ఒకటి కింద ఒకటిలా టాప్లో ఒకటి బాటంలో ఒకటి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చేయాల్సింది ఇగో ఈ మధ్యలో ఉన్న టెక్స్ట్, మధ్యలో ఉన్న టెక్స్ట్ని ఇవ్వండి. ఎక్స్ప్లోర్, ఓల్డ్, స్పెషల్ ఆఫర్, మనం ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఒక లేయర్ సెలెక్ట్ చేయండి. మనకు కావాల్సినవి 1 by 1 షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే షార్ట్ కట్. ఓల్డ్, యువర్, అడ్జస్ట్ చేసుకోండి. ఏమన్నా మీకు కొద్దిగా ఏదైనా సైజెస్ ఇదిగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఫాంట్స్ కూడా చూసుకోండి. ఇక్కడ ఫాంట్ చూడండి, నేను ఫాంట్ నేమ్ కూడా మారుస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని పైన టెక్స్ట్ దాంట్లో దానికి సంబంధించింది అప్లై చేస్తున్నా. రౌండ్ కీ అని ఉంటుంది దానికి సంబంధించి. మీకు టెక్స్ట్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి, మీకు నెట్లోనే అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ యువర్, అలాగే నెక్స్ట్ ఈ 50% డిస్కౌంట్. ఇంకా ఇగో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇంటూ ఇలా ఉన్నాయి కదా, ఇలాంటివి ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇదిగోండి ఇదొకటి. ఇది నాకు ఒకసారి ఇది ఎలా చేస్తారు మీరు చెప్పండి. మీరు ఇది చేయాలంటే ఎలా చేస్తారు? ఏ టూల్ యూస్ చేసి చేస్తారు?
పెన్ టూల్ని ఏం చేస్తారు? పెన్ టూల్ తీసుకుంటే సరిపోతుందా? పెన్ టూల్ తీసుకుంటే సరిపోతుందా? వస్తుందా? డైరెక్ట్గా వచ్చిద్దా పెన్ టూల్ తీసుకుంటే? రూల్ ఏంటి? తీసుకున్నప్పుడు చేయాల్సిన రూల్ ఏంటి? ఇలా ఇలా రావాలంటే చెప్పండి. ఇంకా ఇంకా ఏంటి? ఇంకా ఏం? పెన్ టూల్ కానీ షేప్ కానీ ఏది తీసుకున్నా కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఇదిగోండి. సపోజ్ నాకు సరే పెన్ టూల్ చెప్తాను, ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది తీసుకున్నాను, రెక్టాంగిల్ తీసుకున్నా. రెక్టాంగిల్కి నాకు ఎలా ఉండాలి? రెక్టాంగిల్ ఎలా ఉండకూడదు. రెక్టాంగిల్ ఎలా వచ్చింది? కలర్ చూడండి. రెక్టాంగిల్ ఎలా వచ్చింది చూడండి. నాకు ఒక లైన్, కంటిన్యూషన్ లైన్తో వచ్చింది. నాకు ఇలా కాదు, నాకు రౌండ్ డాట్స్తో కావాలి. లేదు నాకు ఇలా లైన్స్ చిన్న చిన్న డాషెస్ లాగా వచ్చింది కదా, ఇలా కావాలి అంటే ఏం చేస్తారు? ఒక ఫోటోకి మనం అలా అప్లై చేయాలనుకున్నా, ఇంకా ఈవెన్ మనం ఏమన్నా ఇది చేసుకోవచ్చు. సేమ్ ఈ పేపర్ కట్ సంబంధించి మీరు చాలా మోడల్స్ చేసుకోవచ్చు. ఈ పేపర్ కట్ మీదే చాలా మోడల్స్ చేయొచ్చు. ఒకసారి మీకు అది కూడా రెగ్యులర్గా ఉండే ఒక మోడల్ చూపిస్తాను. పేపర్ కట్ మీద చూపిస్తాను. సరే ఇది చూడండి. ఇది ఎలా అనేది చూడండి. షేప్ టూల్ తీసుకున్నారు. ఇక్కడ మీకు లైన్స్ వచ్చింది కదా, ఈ లైన్లో మీకు ఇక్కడ డాట్స్, రౌండ్ సంబంధించిన డాట్స్తో ఉన్నది ఉంటుంది. అలాగే ఇదిగోండి ఇలా డాష్ డాష్ ఇలా లైన్ కట్స్తో ఉంటుంది. మీకు ఇది ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సేమ్ ఇదే రౌండ్కి కూడా యూజ్ అవుతుంది. మీరు ఓన్లీ ఈ షేప్కే వస్తుందేమో అలా అనుకోవద్దు. షేప్స్ మీరు ఏం తీసుకొని చేసినా మీకు అవి వస్తాయి. అలాగే పెన్ టూల్ అన్నారు కదా, పెన్ టూల్ అనేది రైటే. కాకపోతే మనం చేయాల్సిన రూల్ ఏంటి? పెన్ టూల్తో చేసేటప్పుడు మనం చేయాల్సిన పర్పస్ ఏంటి అంటే, షేప్ టూల్ అనే ఉన్నట్టుగా పెన్ టూల్ ఇక్కడ పాత్ కాదు, షేప్ అనేది ఉండాలి. షేప్ అనేది ఉండాలి. అలాగే ఇక్కడ నేను ఇక్కడ మనకి ఇలా ఉంటది. ఫస్ట్ ఇది ఉంటది కదా, ఎందుకు అలాగ అవుతుందంటే స్టోరేజ్ ఇది ఇట్లా మనం పెట్టినప్పుడు ఫోన్ మెమరీ కార్డ్ సపోర్ట్ చేయట్లేదు. ఫోన్ తీసేస్తూ ఉంటే మంచిది. ఇంకా మ్యూట్ లో పెట్టండి. స్టాలిన్ నేను ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేశాను. లైన్ డ్రా చేసి యూ షేప్ టూల్ది ఇదిగో డాట్స్ వచ్చినాయిగా. ఇట్లా లేదు ఇలా కాదు, నాకు ఇంకొక డాట్స్ కావాలి, రౌండ్ డాట్స్ కావాలంటే రౌండ్ డాట్స్. నాకు ఆ థిక్నెస్ ఎక్కువగా ఉండాలనుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను పెంచుతాను, రౌండ్ డాట్స్ వస్తాయి. ఇట్లా మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ షేప్ టూల్తోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఓకేనా? మీరు మనకి కొన్ని ఆఫ్ కట్ ఏమైనా ఫొటోస్కి సపోజ్ ఇలా ఉంది, కాపీ ఒక్కోసారి ఈ ఫొటోస్కి మనకి ఆఫ్ కట్ ఇవి వస్తాయి.
మనకి ఈ టెంప్లెట్ ఈ డిజైనింగ్ అన్ని చేసినవన్నీ మనం పెట్టుకొని దగ్గర పెట్టుకొని నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీటికి యానిమేషన్ చేయాలి. మనం ఫోన్ మెమరీ కార్డ్ సపోర్ట్ చేయట్లేదే. వీడియోస్ అందుకని యానిమేషన్ ఏం చేస్తా అంటే స్టాలిన్ స్టాలిన్ చేస్తాను కూడా చెప్పిందే కానీ స్టాలిన్ స్టాలిన్ మ్యూట్ లో పెట్టాలి. ఇలా ఒక డిజైన్ లాగా పెడుతుంటారు. ఒక్కోసారి మీరు గమనించే ఉంటారు. సైడ్స్ ఏదైనా మనకు అది కావాలి అంతవరకు అనుకున్నప్పుడు సేమ్ పెన్ టూల్ తోనే మనకు కావాల్సి ఇట్లా ఆఫ్ గా ఇలా మొత్తం రెక్టాంగిల్ గా కాకపోయినా మనకి రెక్టాంగిల్ ఇలా ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ ఇట్లాంటివి పెడతారు. ఈ టైప్ లో మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలన్నా కానీ అలాగే మీకు ఇది చెప్పా కదా మీకు పేపర్ కట్టుదని చెప్పాం కదా దానికోసం మీరు ఇవి ఆల్రెడీ చూసే ఉంటారు. న్యూ లేయర్ తీసుకున్నాను. న్యూ లేయర్ కలర్ ఫిల్ చేసి ఇది చేసాం. సేమ్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ వెర్టిక్యులర్ చేసి సైజ్ పెంచి కంట్రోల్ చే కంట్రోల్ టీ ఈ రెండు ఇదిగోండి, ఈ రెండు మెర్జ్ చేసుకున్నా పర్లా. కంట్రోల్ ఈ మెర్జ్ అవుతుంది. ఈ ఇమేజ్ ని మళ్ళీ కంట్రోల్ జే, ఓకేనా, కంట్రోల్ జే పైకి తీసుకొచ్చేయండి. గ్రూప్ ఈ కింద ఉన్న ఇమేజ్ ని షిఫ్ట్ కంట్రోల్ యు ఇది ఇందులోకి ఇన్సర్ట్ అయిపోవాలి. మనకి ఇక్కడ తేడా డిఫరెన్స్ అనేది తెలియట్లేదు కదా. ఏం చేయాలంటే కంట్రోల్ ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ ఫిల్ చేసాం. సపోజ్ ఇవ్వండి ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, మ్యాజిక్ టూల్ తీసుకొని ఇవ్వండి ఇట్లా మ్యాజిక్ టూల్ న్యూ లేయర్ ఇందులో వైట్ కలర్ ఫిల్ చేయండి. ఈ వైట్ అనేది కిందకి వెళ్ళాలి, బ్లాక్ కి కిందకి వెళ్ళాలి ఇక్కడ కొద్దిగా ఇలా. అలాగే ఇటువైపు కూడా దీన్ని కూడా మ్యాజిక్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేశాను. న్యూ లేయర్ అలాగే వైట్ కలర్ ఫిల్ చేసి సెలక్షన్ తీసి దాని కిందకి పంపి కొద్దిగా బార్డర్ ఇలా వైట్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేయండి. ఇట్లాంటివి మీరు చూసే ఉంటారు. దీనికి కొద్దిగా డ్రాప్ షాడో ఇచ్చామనుకోండి, డ్రాప్ షాడో 8కి వైట్ కలర్, దానికి ఈ వైట్ పెట్టాం కదా, ఈ వైట్ వాటికి డ్రాప్ షాడో ఇదిగోండి ఇట్లా ఒపాసిటీ కాదు,
ఇట్లా మనం ఏదైనా ఇన్సర్ట్ చేయొచ్చు. సేమ్ కొద్ది మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే ఇదిగా ఉందనుకోండి, వేరే ఇంకొక ఇమేజ్ చూపిస్తాం. ఇంకో ఇమేజ్ మీద కూడా చూద్దాం. ఈ బ్లాక్ కలర్ ఉన్న దగ్గర ఉండాలి. ఇంకోటి Ctrl+J టాప్లో ఇక్కడ ఈ ఇమేజ్ బ్లాక్ చేసి ఇట్లా నేను జస్ట్ ఇది రఫ్గా గీసాను, పేపర్ కట్ లాగా కాదు. మీకు లాసర్ టూల్ అనేది ఎలా అయిందనేది చూపించాను, ఎలాంటి పర్పస్లో యూస్ చేస్తుంది. ఇది కొద్దిగా నీట్గా చిన్నగా ఇంకా నీట్గా చేసుకుంటే ఆ కటింగ్ అనేది మనకి నీట్గా ఉంటుంది. ఇది అలాగే పోస్టర్స్, ఈ షేప్స్ని కానీ వీటిని కానీ చూడండి, మీకు డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. మనం ఒకదాని మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఇవి చేస్తుంటాం. ఓకేనా? అలాగే ఇప్పుడు ఇట్లాంటివి ఏమైనా ఉంటే రౌండ్ షేప్ని తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇవ్వండి ఇట్లా ఏదైనా ఉందనుకోండి, ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, సేమ్ అన్ని డాట్స్, రౌండ్ డాట్స్ని యూస్ చేశారు. ఇగో వీటికి మీరు షేప్గా ఈ ఎల్లో కలర్ రెడ్ రౌండ్ ఏమైనా చూసారా, వీటికి మీరు రౌండ్ షేప్ యూస్ చేస్తారా, లేకపోతే రెక్టాంగిల్ డైరెక్ట్గా తీసుకొని స్ట్రోక్ పెంచుతారా, మీ ఇష్టం. సైజెస్ అనేవి మీ ఇష్టం. ఇప్పుడు ఇది నేను 1920 ఆప్షన్ 1080 కదా మనం రెగ్యులర్గా తీసుకుంటుంది. నాకు ఇంత అవసరం లేదు. నాకు ఇప్పుడు ఆ బ్యానర్ చేయడానికి ఈ సైజ్ సరిపోతుంది. ఓకే, సపోజ్ ఏమేమి సేమ్ ఇందాక ఏం వాడాం అయ్యే యూస్ చేసే చేయొచ్చు. ఇందాక ఏం యూస్ చేసామో అవే. పేపర్ టెక్స్చర్ వాడారు ఇందులో కూడా. పేపర్ టెక్స్చర్, ఇంకా డాట్స్ ఉన్నాయి, డాట్స్ది అది ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్కి ఒక్కోలాగా ఎదుగుతుంది. చూడండి, ఒక్కొక్క మోడ్ మార్చుకున్న దాన్ని బట్టి చూసుకోవాలి. ఇందాక ఇక్కడ డాట్స్ దానికి, ఇది ఏదైతే నేను డాట్స్ చేశానో దీనికి సెట్ అయిపోయింది. ఏం పెట్టాను డాట్స్ దానికి, మోడ్ ఏం పెట్టాను ఇక్కడ, ఇదిగోండి లైనర్ లైట్ అని పెట్టాను. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నీకు ఆ సెట్ అవ్వట్లా. లైనర్ ఇది అనేది లైట్ అనేది సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ నాకేమో కావాలి, ఇక్కడ డివైడ్ అనేది ఉంది, ఇది సెట్ అవుతుంది. కాబట్టి నాకు ఇక్కడ మొత్తం అవసరం లేదు. బ్రష్ టూల్, బ్లాక్ వైట్, అలాగే ఇటు ఎడ్జ్ ట్రాన్స్ఫార్మ్ పర్టికులర్గా పెట్టాలి. ఇటు టాప్లో. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఏం చేశారు, ఇంకా ఏమున్నాయి చూడండి. ఇవన్నీ ఇలా ఎల్లో రెడ్, దీనికోసం మనం ఏం చేయొచ్చు, రౌండ్ షేప్ని రెక్టాంగిల్ది రౌండ్ ఎలిప్టికల్ టూల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకుంటే రౌండ్ సర్కిల్ కరెక్ట్గా వస్తుంది. కలర్ చూసుకోండి, ఎల్లో. ఇక్కడ ఏం చేయాలి, సైజ్ ఇంక్రీజ్ చేయండి. నేను ఇన్సైడ్ ఏం పెట్టలేదు, ఓన్లీ అవుట్ సైడ్దే సైజ్ పెంచాను. అవుట్ సైడ్ వరకే నేను సైజు పెంచాను అనమాట. ఇంకొద్దిగా అలాగే ఇది ఇటు పక్క పెట్టి
కలర్ ఇక్కడ ఏముంది రెడ్. ఇవి ఎక్కడ ఉండాలి చూడండి, పేపర్ టెక్స్చర్ ఇచ్చాం కదా, దాని కింద ఉండాలి. అప్పుడే మనకి ఇందులో పేపర్ టెక్స్చర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి పేపర్ టెక్స్చర్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇందులో ఇంకోటి వాడి ఉండొచ్చు, పేపర్ టెక్స్చర్ ఇంకోటి వాడి ఉండొచ్చు. నేను సేమ్ ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో అదే యూజ్ చేశాను. ఇదిగోండి ఇలా పేపర్ టెక్స్చర్ కనిపిస్తుంది. అది అన్నీ మీరు గమనించుకోవాలి. మీకు అది ఎలా ఉంది ఏంటి అనేవి మొత్తం మీరు ఓవరాల్ గమనించుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇవ్వండి ఇది. తర్వాత నేను మొత్తం సెట్ చేయలేదు, మేము మామూలు జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ మనకి షాడో పెట్టుకుంటాం. న్యూ లేయర్ బ్లాక్ కలర్. ఎక్కడ ఉండాలి? తన కింద కూర్చున్న కింద ఉండేలాగా షాడో. న్యూ లేయర్ బ్రష్ తగ్గించాను ఇట్లా కరెక్ట్గా తన కింద కూర్చున్నట్టుగా షేడ్ అది. ఓకే, ఇలా మనకి మెయిన్ ఏంటంటే ఆ డిజైన్ అనేది ఇంపార్టెంట్. ఏమేమి అప్లై చేశారు, ఎలా ఉంది ఏంటి అనేది మనం అవి జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఐటమ్స్ అనేవి ఎలా యూజ్ చేశారు, ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేశారు, బటన్స్ అనేవి ఎలా ఇస్తున్నారు ఏంటి. ఇప్పుడు ఇదిగోండి రిజిస్టర్ నౌ అని ఉంది. మనం రేపు మళ్ళీ మనం ఏదైనా వెబ్ పేజ్ డిజైన్ చేసినప్పుడు అందులో కూడా ఇలాంటివి రిజిస్టర్ నౌ, ఓకేనా, జాయిన్ నౌ అని ఇట్లాంటి బటన్స్ కూడా మనం పెడుతూ ఉండాలి. మనం మనం ఓన్గా ఏమైనా బటన్స్ పెట్టాలనుకున్నప్పుడు ఇట్లాంటి డిజైన్ చేసుకుంటాం. మీకు బటన్స్ ఇట్లాగే కాదు, ఇంకేదైనా ఓన్ షేప్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే రౌండ్ కార్నర్స్లో చూడండి ఇట్లా ఉంది. అక్కడంతా రౌండ్గానే ఉంది. ఇవ్వండి రౌండ్ కార్నర్స్ లాగా ఉంది. లాస్ట్ టైం కూడా మీకు ఈ మోడల్ నేను చూపించాను. మీకు వైట్ కలర్ నాకు ఇన్సైడ్ అనేది కావాలి, అవుట్ సైడ్ అవసరం లేదు. రౌండ్ కార్నర్స్ ప్రాపర్టీస్లో నేను ఒక 50 ఇస్తామా, లేదంటే మరీ ఎక్కువ కార్నర్ లేదు కాబట్టి 20 ఇస్తున్నా ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు ఇందులో చూసారా, రెడ్ కలర్ది ఉంది. కంట్రోల్ జే, దీన్ని డూప్లికేట్ తీసుకొని ఈ కలర్ రెడ్ కలర్ని అప్లై చేసి కంట్రోల్ టీ తగ్గించేస్తాం. కాకపోతే ఇక్కడ చూడండి నాకు ఎలా వచ్చింది, రౌండ్ కార్నర్స్ వచ్చింది. ఇక్కడ రౌండ్ కార్నర్ ఉందా? లేదు. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో ఒక సైడ్ ఇలా షార్ప్గా ఉంది, నాకేమో రౌండ్ కార్నర్స్ వచ్చినాయి. ఏం చేస్తారు? మైక్ ఆన్ చేసి చెప్పండి. కార్నర్స్ 0 చేయాలి సార్. ఈ రైట్ సైడ్ ఏ ఉండేది. సైడ్ అయితే మనకి కార్నర్స్ అనేది వద్దనుకుంటామో వాటిని 0 చేసేయాలి. ఇక్కడ లాక్ తీసేయాలి. లాక్ తీసేసి 0 0. ఇప్పుడు మనకి ఇది వస్తుంది. మనకు కావాల్సిన రిజిస్టర్ అనే నెంబర్ అవి కూడా మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఇది ఒక మోడల్. మనకి బటన్ అనేది ఇంకొక మోడల్ ఏంటంటే సపోజ్ మొత్తం 0 0, రెండు సైడ్స్ ఏమో కార్నర్ ఉంటుంది, మిగతా 2 సైడ్స్ 0లోనే ఉండాలి. అప్పుడు 30 30 ఇట్లా ఏమన్నా లేదు, ఇంకా ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనుకుంటే 50. ఇట్లాంటి బటన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా రౌండ్ కార్నర్ ఒకవైపు అది ఒకవైపు ఇలా ఉండాలి అనుకుంటే వీటినే కంట్రోల్ జే కొద్ది పెద్దది చేస్తాము. బోర్డర్ లాగా ఏమైనా కావాలి అనుకుంటే వీటికి యూ అవుట్ సైడ్ ఇస్తాము, ఇన్సైడ్ ఆఫ్ చేస్తాము. ఓకేనా? అలాగే
గ్యాప్ ఇచ్చి ఈ రౌండ్ కింద మనం ఏదైతే డాట్స్ యూస్ చేసామో అలా యూస్ చేయొచ్చు. ఇది యూస్ చేస్తారా లేకపోతే రౌండ్ ఉండేది యూస్ చేస్తారా, అది అవుట్ సైడ్ పెడతారా లేదంటే ఇన్సైడ్ పెడతారా, ఇదే సర్కిల్ ఇన్సైడ్ కావాలంటే ఇన్సైడ్ పెడతామా అన్నది చూసుకోండి. కలరు బ్లాక్ ఇచ్చితే మనకి బ్లాక్ ఆర్ రెడ్, మనం ఆల్రెడీ కాంబినేషన్ రెడ్ వాడుతున్నాం కాబట్టి రెడ్ కాంబినేషన్తో పెడుతున్నాం. ఇప్పుడు నేను ఇట్లా పెట్టాను, సెంటర్కి కావాలి నాకు. అది నేను ఏదైతే నేను అనుకున్నానో ఈ షేప్ వైట్ షేప్కి సెంటర్కి కావాలంటే ఏం చేస్తారు, నాకు ఇప్పుడు ఇది సెంటర్గా ఉందా లేదా, సెంటర్కి లేదు. ఓకేనా, చుట్టూ ఈ బాక్స్కి ఇది సెంటర్లో ఉండాలంటే ఏం చేస్తారు, రూల్ ఏంటి, మనం వాడాల్సిన రూల్ కానీ ఆ టూల్ కానీ ఏంటి. సపోజ్ అలాగే నేను ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇక్కడ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ అనేది ఇలా పెట్టాను, నాకు ఇది సెంటర్లో ఉన్నట్టుగా చూపించాలి అంటే రూల్ ఏంటి, ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఐడియా ఉందా చెప్పేదా. ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పుకున్నాం మనం, ఇది కూడా చెప్పుకున్నాం. చూడండి, మనకి దేనికైతే సెంటర్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇమేజ్ చెప్తా చూడండి. ఈ ఇమేజ్ నాకు సెంటర్ చేయాలనుకుంటున్నా, దేనికి సెంటర్ చేయాలనుకుంటున్నాను, నేను ఏదైతే డాక్యుమెంట్ తీసుకున్నానో ఈ డాక్యుమెంట్కి దీన్ని సెంటర్ చేయాలనుకుంటున్నా. అది ఏదైనా కావచ్చు, ఈ పర్సన్ కావచ్చు, ఒక షేప్ కావచ్చు, ఒక డాట్ కావచ్చు, ఒక లెటర్ కావచ్చు, ఏదైనా సరే నేను చేయాలనుకుంటుంది ఏంటంటే నేను ఏదైతే దేనికి సెంటర్ చేయాలనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేయాలి. సపోజ్ నాకు ఈ డాక్యుమెంట్ మొత్తానికి ఇది సెంటర్ అవ్వాలి కాబట్టి కంట్రోల్ ఏ అని సెలెక్ట్ చేసేసి, ఓకేనా, హారిజెంటల్గా వెర్టికులర్గా సెంటర్ అవ్వాలి కాబట్టి మూవ్ టూల్ ఆన్ అయి ఉండాలి. ఇదిగోండి ఇక్కడ టూల్స్ వస్తాయి, కంట్రోలర్స్, ఏంటిది సెంటర్, హారిజెంటల్గా సెంటర్. ఇదిగో ఇది నాకు ఈ పొజిషన్ కరెక్ట్గానే ఉంది, సైడ్ టాప్ బాటమ్కి నాకు కరెక్ట్గానే ఉంది కాబట్టి ఓకే. లేదు నాకు టాప్ బాటమ్ కూడా సెంటర్ అవ్వాలి అంటే హారిజెంటల్గా సెంటర్ అవ్వాలి, వర్టికులర్గా సెంటర్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇది కూడా నొక్కుతాను. అప్పుడు చూడండి ఇట్లా దానికి ఉన్న సైజు ఫోటో మీరు ఓన్లీ ఇది ఒకటే చూడొద్దు. నేను దీనికి ఏం చేశానంటే మాస్క్ అప్లై చేసి ఉంచాను. ఇదిగోండి ఇక్కడ మాస్క్ అప్లై చేసి ఉంచాను. ఓకేనా, దానికి మాస్క్ అప్లై చేశాను అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఒరిజినల్. దీన్ని నేనేం చేశాను, మాస్క్ అప్లై చేసి బ్యాక్గ్రౌండ్ వరకు తీసేసి ఉంచాను కాబట్టి అది ఓవరాల్గా ఇమేజ్ని తీసుకుంటుంది. సపోజ్ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే చూడండి, కంట్రోల్ ఏ, హారిజెంటల్ వెర్టికులర్గా ఇక్కడికి వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఉంటే. సపోజ్ బ్యాక్గ్రౌండ్ తీసేస్తున్నాను, మీరు అన్నీ గమనించుకోవాలి, మీకు అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇప్పుడు చూడండి సెంటర్, హారిజెంటల్ సెంటర్. ఇప్పుడు చూడండి ఓన్లీ ఈ లేయర్ దీని వరకే తీసుకుంది అనమాట. ఇప్పుడు ఇలా మీరు అది కూడా గమనించుకోవాలి. నెక్స్ట్ వన్ ఇదిగోండి, ఇది సపోజ్ నాకు ఇప్పుడు ఈ రెడ్ అనేది ఈ వైట్ కలర్లో నాకు సెంటర్కి ఉండాలి అంటే ఏం చేయాలి, దీనికి సెంటర్ సెలక్షన్ కావాలి. దేనికి, ఈ వైట్ కలర్ రెక్టాంగిల్ ఉంది చూసారా, ఈ రెక్టాంగిల్కి నాకు సెలక్షన్ కావాలి. ఏం చేస్తారు చెప్పండి, డ్రా చేస్తారా, ఇదే షేప్లో డ్రా చేస్తారా, ఏం చేస్తారు, మైక్ ఆన్ చేసి చెప్పండి నాకు. మనకి ఏదైనా ఒక లేయర్కి సెలక్షన్ కావాలంటే ఏం చేస్తాం, సపోజ్ నాకు ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఎలా ఉన్నాడో యాజ్ ఇట్ ఈస్గా నాకు సెలక్షన్ కావాలంటే ఏం చేస్తారు. టైం అయిపోయింది కానీ ఒక 5 నిమిషాలు చెప్తాను, ఇందాక మనకి ఇదైంది కదా, చెప్పండి. ఆబ్జెక్ట్ అని ఇచ్చారు, ఆబ్జెక్ట్ తర్వాత రావాలి, సగం దాకా వచ్చారు, నాకు పూర్తిగా చెప్తే నాకు క్లారిటీ వస్తుంది. ఆబ్జెక్ట్ అని ఇచ్చారు, ఏం చేయాలి, ఆబ్జెక్టివ్ సెలక్షన్, మీకు సపోర్టింగ్ సెలక్షన్ అని చెప్పాను కదా. సపోజ్ నాకు సెలక్షన్ దీన్ని బేస్ చేసుకొని దీనికి అప్లై చేయాలి, దీన్ని బేస్ చేసుకొని ఇంకోటి, నీకు ఇప్పుడు నేను షాడో పెట్టాలనుకుంటున్నాను, ఒక పర్సన్ షాడో, సేమ్ సెలక్షన్ కావాలంటే ఈ పర్సన్ సెలక్షన్ కావాలి అంటే కంట్రోల్ పట్టుకొని
ఆ షేప్, ఆ లేయర్ ఎలా ఉందో అలా యాస్టీ సెలక్షన్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ రెక్టాంగిల్కి సెలక్షన్ కావాలి కాబట్టి కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ మీద క్లిక్ చేస్తే సెలక్షన్ వస్తుంది. కానీ నేను సెంటర్ చేయాల్సింది దేన్ని, రెడ్ కలర్ ఉన్న షేప్ని, రౌండ్ దాన్ని. కాబట్టి ఆ లేయర్ సెలెక్ట్ చేస్తాను. సపోర్టింగ్ సెలెక్షన్ ఏమో వైట్కి ఇస్తాను. కన్ఫ్యూజన్ అవ్వద్దు. నేను సపోర్ట్గా దీన్ని తీసుకున్నాను సెంటర్ చేయడానికి, దానికి సెలక్షన్ కోసం కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేశాను. ఏదైతే సెలక్షన్ సెంటర్కి రావాలో దాన్ని లేయర్ సెలెక్షన్ చేసి సేమ్ మూవ్ టూల్ ఆన్ చేసి హారిజాంటల్ వెర్టికులర్గా సెంటర్ చేస్తున్నా. సపోజ్ ఈ రెడ్ కలర్ అనేది ఇక్కడ ఉంది, సపోజ్ ఇక్కడ ఉంది. దీనికి నేను సెలక్షన్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ తీసుకుంటే సెలక్షన్ వచ్చింది. కానీ ఇది ఇక్కడ ఉంది. నేనేం చేస్తున్నాను, దీనికి సెంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి హారిజాంటల్గా వర్టికులర్గా, హారిజాంటల్ సెంటర్, ఆ సెలక్షన్కి హారిజాంటల్గా సెంటర్ వచ్చింది, వర్టికులర్గా సెంటర్. ఇది ఇప్పుడు నాకు అది కరెక్ట్గా నేను ఇచ్చిన షేప్కి తగ్గట్టుగా సెంటర్కి వచ్చేసింది. ఇది మీరు ఏ లేయర్కైనా సరే దేనికైనా సరే యూజ్ చేయొచ్చు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట. మనం వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ డౌట్స్ అనేవి వస్తాయి మనకి. మీరు ఎంత డిజైన్ చేసుకున్నా ఏం చేసినా ఓకేనా, అలైన్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలైన్మెంట్ అంటే ఆర్డర్ అనేది కరెక్ట్గా ఒక ఆర్డర్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కాబట్టి ఏంటంటే అలైన్మెంట్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి, కరెక్ట్గా చూసుకోండి. ఓకేనా, ఆర్డర్ మొత్తం కరెక్ట్గా చూడండి. మనకి ఇలా చేసిన ఈ బ్యానర్స్ కావచ్చు, ఇవన్నీ వీటన్నిటి మీద నెక్స్ట్ క్లాసెస్లో వీటికి యానిమేషన్ ఎలా ఇవ్వాలి, వీటికి ఒక యాడ్ లాగా మనం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. అందుకని ఇలాంటివి మీరు చేసి రెడీగా పెట్టుకోవాలి. కొన్ని మోడల్స్ కొన్ని చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మైక్ ఆన్ చేసి అడగండి. లాస్ట్ క్లాసెస్లో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. టూల్స్లో కానీ మెనూస్లో కావచ్చు, మనం చెప్పుకున్న సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ మీరు ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకోవడానికని లింక్ ఇచ్చారు కదా సార్? అర్థం కాలేదు. ఫోటోషాప్ దా? అవును సార్. అది ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చా సార్? ఫోన్లో డౌన్లోడ్, మీకు ఇన్స్టలేషన్ ఎందులో చేస్తావు సార్? సిస్టంలో ఇన్స్టాల్ చేసుకునేటైతేనే అది చేసుకోండి, ఫోన్లో ఇన్స్టాల్ అవ్వదు. ఓకే సార్. ఓన్లీ డెస్క్టాప్ పీసీ ఉన్న కంప్యూటర్ ఉన్న వాళ్ళకు మాత్రం అది సెట్ అయ్యేది. ఓకే సార్. ఫోన్లో డిజైన్ చేసే పని అయితే పిక్సార్ట్ అని ఉంది, దాంట్లో అది యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులోనే ట్రై చేయండి. ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్స్? బ్లాక్ అండ్ వైట్ చేయడానికి ఏం వాడుతున్నారు షార్ట్ కట్? ఒక ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్ చేయడానికి షిఫ్ట్ కంట్రోల్ యూ సార్. ఓకే. అలాగే ఒక లేయర్ లోకి ఇంకొక లేయర్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తారు? ఇప్పుడు నేను ఇమేజెస్ ని ఒక లేయర్ లోకి ఇన్సర్ట్ చేశాను కదా, ఇక చూసారు కదా ఇక్కడ, ఇలా ఒక ఇమేజ్ ని ఇంకొక లేయర్ లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే ఆల్ట్ కంట్రోల్ జీ సార్. ఒకవేళ వద్దు అనుకుంటే, చేసింది వద్దు అనుకుంటే కంట్రోల్ జెడ్. కాదు అదే. సో ఓకే, నీకు అది మిస్టేక్ వస్తే ఓకే. మీరు ఇప్పుడు నాకు ఇది ఉంది, నేను చాలా స్టెప్స్ యూజ్ చేసేసాను వర్క్, అర్థమైందా? నువ్వు కంట్రోల్ జెడ్ ఎప్పుడు వాడతావు? లాస్ట్ ఏమన్నా హిస్టరీ బ్యాక్ వెళ్ళటానికి కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తాం. నేను వర్క్ అంతా యూజ్ చేసేసాను, సేవ్ చేసేసాను, అయిపోయింది. రేపు నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఇదే డాక్యుమెంట్ ఓపెన్ చేసి అరే నేను అనవసరం ఈ ఫోటో ఇన్సర్ట్ చేశాను, ఇది కాదు అన్గ్రూప్ చేయాలనుకున్నాను ఏం చేస్తారు? అన్గ్రూప్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? కొన్ని వర్కులు మీకు ఏంటంటే షేప్, ఇదిగోండి మీకు మనం కంట్రోల్, ఇదిగోండి రైట్ బటన్ క్లిక్ చేసి ఇమేజెస్ మనకి కస్టమ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద ఉన్నాయి అనుకోండి, కొన్ని అప్లై అవ్వవు. అలాంటప్పుడు మీరు నార్మల్ లేయర్ని చేసి దాన్ని చేయాలి. చూడండి, మీరు ఎలాగైతే గ్రూప్ చేశారో అంటే ఇన్సర్ట్ చేశారో ఒక ఇమేజ్ని కంట్రోల్ జీ, ఆల్ట్ కంట్రోల్ జీ అని, అలాగే ఆల్ట్ కంట్రోల్ జీ అన్నారంటే మళ్ళీ అన్గ్రూప్ అయిపోతుంది. ఆన్ చేయటం ఆఫ్ చేయటం ఒకటే, ఇది ఓకేనా? మీరు ఏది చేసినా ఒరిజినల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి. సపోజ్ నేను దీన్ని అన్గ్రూప్ చేసే, సపోజ్ దీన్ని నేను ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ నేను షిఫ్ట్ కంట్రోల్ యూ అన్నాను,
మళ్ళీ మీకు అది ఇది రాదు, కలర్ రావాలంటే కుదరదు. అర్థమైందా? మీరు ఇది మళ్ళీ నాకు కలర్ కావాలంటే కుదరదు. ఓన్లీ ఈ హిస్టరీ బ్యాక్ వెళ్ళేంత వరకు మాత్రమే వచ్చింది. అలా కాకుండా నాకు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇది కలర్లో పెట్టాను కాదు, నా బ్లాక్ అండ్ వైట్లో పెట్టాను, నాకు కలర్లో కావాలనుకుంటే అది రాదు. అలాంటప్పుడు మీరు ఏం యూజ్ చేస్తారు అంటే ఇది చెప్పే కదా, కంట్రోల్ యూ కొట్టండి అని చెప్పి ట్రాన్స్లేషన్ చేసుకోమని చెప్పాం కదా, ఇది చేసేసుకున్నారనుకోండి మీరు మళ్ళీ మీరు మామూలుగా చేసుకోవచ్చు. మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద పెట్టుకోండి, ఇదంతా ఇబ్బంది లేకుండా. మీరు ఏదైనా చేస్తుంటే ఆ ఇమేజ్ని రైట్ బటన్ క్లిక్ చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ ఐ ఆఫ్ చేశారనుకోండి, మీకు కావాలంటే బ్లాక్ అండ్ వైట్ అయ్యిద్ది, కలర్ కావాలంటే కలర్ యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు యూస్ చేస్తాం ఇలా అంటే రైట్ బటన్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద చేసినప్పుడు ఇలా చిన్నవి అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే వర్క్ మనం ఒకటి చేసిన తర్వాత మళ్ళీ నాకు అది కావాలంటే రాదు. అలాగే నేను ఇక్కడ ఇమేజ్ని ఏం చేశాను, ఇక్కడ ఈ ఇమేజ్కి మాస్క్ అప్లై చేశాను. ఎందుకని, నాకు మళ్ళీ ఒకవేళ బ్యాక్గ్రౌండ్తో కావాలి అంటే డిలీట్ చేస్తే రాదు కదా, అందుకని మాస్క్ అప్లై చేసుకున్నాను. ఇట్లా మనకి తర్వాత మళ్ళీ నాకు అవసరం ఉంటుంది, మళ్ళీ నేను యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది ఒరిజినల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి. ఇది మస్ట్గా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్? మనం ఇంకా ఈ ఫోటోషాప్కి సంబంధించి ఒక 1 or 2 క్లాసెస్ ఉంటాయి. ఈలో మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా మొత్తం క్లారిటీ తీసుకోండి, వర్క్ పరంగా కానీ ఏదైనా. తర్వాత మనం ఎడిటింగ్ వర్క్లోకి వెళ్ళిపోతాం. మనకేంటంటే కొత్త దానికి వెళ్ళిపోతాం కాబట్టి అమ్మ తొందరగా వెళ్ళిపోవచ్చు అని ఉండిద్ది. మనకి మెయిన్ ఈ ఫోటోషాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దేని వర్క్ డిజైన్లోకి వెళ్ళినా ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలన్నా ఫోటోషాప్ నుంచి మనం చేసుకోవాలి వర్క్ అనేది. అందుకని ఏంటంటే ఇది మస్ట్గా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సైన్ అవుట్ చేసేస్తున్నాను. ఓకే, బాయ్.